హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఇవాళున్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ సంస్థ అండ్ ఆల్సో బిజినెస్ అనలిస్ట్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సూపర్. ఆల్వేస్. సో సార్ ఏంటి అసలు మీరు గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ మీరన్నట్టుగానే 4,00,000 మార్క్‌ని చేరింది సిల్వర్. మరి చేరి మళ్ళీ వెంటనే డ్రాస్టిక్‌గా అసలు ఎవరు ఊహించనంతగా పడిపోయింది. సో ఇప్పుడు 1,70,000కి ఏమో వచ్చేసినట్టుంది మళ్ళీ. అవును. సో ఏంటి ఈ చేంజ్ ఇంత అప్స్ అండ్ డౌన్స్ ఇంత డ్రాస్టిక్‌గా ఎందుకు జరిగాయి అసలు? ఇలా గతంలో ఎప్పుడైనా ఏమైనా జరిగాయా? నువ్వు ఇచ్చిన 2 నిమిషాలు ఈ రీజన్స్ చెప్పాలంటే చాలదు సంగీత. తీసుకోండి సార్ మీకు ఇప్పుడు కావాల్సిన టైం తీసుకోండి. నేను అంతకుముందు కూడా చెప్పాను. కర్ణుడి చావుకి 100 కారణం. సో ఇక ఫస్ట్ బేసిక్‌గా రేట్లు ఎందుకు పెరిగాయో లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. రేట్లు ఎందుకు తగ్గాయో మనం మీడియాకి పని ఉండదు. తగ్గినా కష్టమే, పెరిగినా కష్టమే. మీకు 2 డైజెస్ట్ చేసుకోలేరు. జనాలు ఇంపాక్ట్ అవుతున్నారు గదా! ఇప్పుడు సిల్వర్ రేట్ అంత పెరిగిందనేసరికి ఒకేసారి చాలా మంది గోల్డ్ బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి సిల్వర్ కొనేసారు. మరి వారి పరిస్థితి ఏంటి అని? సో దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ యుఎస్ డాలర్. డాలర్ ఇస్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్ ఎగ్నెస్ట్. మన రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ట్రంప్ గారి కోరిక అది. ఎప్పటికీ నేను టాప్ లోనే ఉండాలి, పైనే ఉండాలి, మిగతా వాళ్ళంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలి అనేది ధోరణిలో వెళ్తున్నాడు. అది విచ్ కెనాట్ లాస్ట్ ఫర్ లాంగర్ టైం. ఓకే. సెకండ్, చైనా, జపాన్, రష్యా, ఇండియా ఆర్ బికమింగ్ థ్రెట్ టు ది సూపర్ పవర్. అంటే సుప్రమసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు ఎవరు, ట్రంప్ గారు. ఇస్ టేకింగ్ లెఫ్ట్ అండ్ రైట్ డెసిషన్స్. చూసుకున్నాం, జో బైడెన్ గారు 4 సంవత్సరాలు తీసుకున్న డెసిషన్ 1 year లోనే తీసుకున్నారు. అవునా కదా? అవును. చాలా మనం ఏమనుకుంటే ఇండియాలో ఏమనుకుంటుంది, రూపీ ఇప్పుడు డాలర్ ₹1 90-91 రూపీస్ ఉంది. మనకు 90 రూపీస్ పెరిగి సంతోషపడుతున్నాం. యాక్చువల్లీ బాధపడాలి. 90 రూపీస్ అనేది మనం వీక్ అవుతున్నాం. 70కి 75కి 80కి వస్తే స్ట్రాంగ్ అవుతుంది. ఎంతకాలం డాలర్ స్ట్రాంగ్ ఉన్నట్టు రేట్లు పెరుగుతూనే ఉంటాయి. యావత్ ప్రపంచం కూడా డాలర్ రేట్ పెరగకుండా ఉండాలనేది, అంటే డాలర్ స్ట్రాంగ్ అవ్వకుండా ఉండాలనేది వాళ్ళ తపన. ఓకే. అదొక రీజన్. రెండోది, బ్యాంక్ లో అమెరికాలో ఏం చేయాలి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచాడు. అంటే ఎఫ్డి మీద వస్తాయి కదా, అంతకుముందు మైనర్ ఉండేది 0.5 3.5% అంతా చేశారు. సో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ వచ్చి గోల్డ్ లో సిల్వర్ ఎందుకు పెట్టాలి అనేది బయింగ్ కెపాసిటీ మారింది, థాట్ ప్రాసెస్. మూడోది, ప్రతి కంట్రీ కూడా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఫెడరల్ రిజర్వ్స్, సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి, నిధులు. ఓకే. సో కొన్ని కంట్రీస్ గోల్డ్ ని, సిల్వర్ ని రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఆస్తుల కింద ఉంటాయి, ఎమర్జెన్సీలో వాడుకోవడానికి. వాటిని మార్కెట్ లో రిలీజ్ చేసినాడు, టన్నులు గోల్డ్, సిల్వర్ వచ్చినాడు, రేట్ తగ్గిపోతుంది. ఎప్పుడు సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్లు తగ్గుతాయి. రిలీజ్ చేసినప్పుడు సప్లై ఎక్కువైపోతుంది, అవునా? డిమాండ్ తగ్గిపోతుంది. మళ్ళీ సప్లై అయిపోగానే మళ్ళీ డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తగ్గుతుంది. సో ఇది ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చూసుకుంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మార్కెట్ లో మారుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియట్లేదు. మన లాస్ట్ టైం మాట వెనిజులాలో బెడ్రూమ్ లో అరెస్ట్ చేశారు, ప్రైవసీ. అట్లనే వార్లు ప్రకటిస్తున్నారు. తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ అంటే, మన ఇండియాలో మోడీ గారు యూరోపియన్ కమ్యూనిటీ కంట్రీస్ కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని డీల్ సైన్ చేశారు. ఏదైతే టాక్సేషన్ అనేది 66% నుండి 150% ఉందో దాన్ని 40%కి 10% దించుతున్నారు. మ్యూచువల్ అగ్రిమెంట్ అయింది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిట్వీన్ రష్యా అండ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఇండియా ఒక కొలుక్కొచ్చి మంచి వాతావరణం, ట్యాక్స్ తగ్గించడానికి, ట్యాక్స్ లేకుండా చూడడానికి ట్రై చేస్తారు. ఓకే. సో ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లానే ప్రొడక్షన్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గింది, ఒక్కసారి డిమాండ్ పెరిగింది అనుకోండి, ప్రొడక్షన్ చేయలేం కాబట్టి రేట్లు పెరుగుతాయి. ఒకసారి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, మైనింగ్, ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా మైనింగ్ లో వస్తాయి. మైనింగ్ కొన్ని అడుగులు, కొన్ని 100 అడుగులు, 1000 అడుగులు లోతుకి వెళ్తున్న కొద్దీ మీకు మెటల్ అనేది పైకి వస్తుంది. ఎప్పుడైతే ఆ మైనింగ్ బాగా ఎక్కువైందో రేట్ తగ్గిపోతుంది, అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా?
సో అట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి. యుద్ధాలు అనేది మనం ఆల్రెడీ చూసాం అంతకుముందు. తర్వాత ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ తగ్గిపోయాయి, లో ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కరెక్ట్ ఉంటే గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఇన్ఫ్లేషన్ కరెక్ట్ లేకపోతేనే కొనుక్కోవాలి మనం. ఇన్ఫ్లేషన్ లో ఉన్నప్పుడు అంత అవసరం లేదు. అట్లనే ఈ గత 6 months 3 నెలలు పెరిగిన రేట్లు చూసుకుంటే, లాస్ట్ టైం చెప్పాను, 1925లో 19 రూపాయలు ఉంటుంది తులం బంగారం. 1950లో 100 రూపాయలు అయింది. 2000లో 4000 చిల్లర అయింది. కరోనా టైంలో 55,000 ఉండేది, 55,000. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన లాస్ట్ ఇయర్ 24 డిసెంబర్కి అక్టోబర్కి 75,000 80,000 ఉండేది. ఈ రోజు 1,80,000కి వెళ్ళింది. అదే సిల్వర్ చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ కంటే ఇప్పుడు గోల్డ్ 10 గ్రాముల కేజీ సిల్వర్ రేట్ తక్కువ ఉండేది. కానీ ఈసారి చూసుకుంటే 70,000 కాస్త 4 లక్షలు వెళ్ళిపోయింది. అంటే మోర్ దెన్ గోల్డ్. ఎందుకు గోల్డ్ ని సిల్వర్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడటం మొదలుపెట్టారు పబ్లిక్. కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎప్పుడైతే ఎక్కువయ్యారో ఆటోమేటిక్ రేటు పెరిగిపోతుంది. ఒకదాని నుండి 10 మంది కొట్టుకుంటారు. ఎప్పుడైతే మీకు ప్రొడక్షన్ టన్ ఏదైనా ఫెడరల్ రిజర్వ్స్ రిలీజ్ అయినా లేదా మైనింగ్ కెపాసిటీ ఎక్కువ, ఇప్పుడు ఇంకొక వాస్తవం రేట్లు పెరగడానికి మైనింగ్ లో వచ్చే బంగారం కానీ సిల్వర్ కంట మార్కెట్ లో ఉన్న బంగారం రేట్ తక్కువ ఉంది. అంటే ప్రొడక్షన్ కెపాసిటీ కాస్ట్ ఏంది లోతుకి వెళ్ళాలి. నీళ్ళు తీస్తున్నాం అనుకోండి, కొన్ని మా సెకండ్ రోడ్ హౌస్ 35 అడుగులకి పడింది. బంజారాస్ 3,000 అడుగులు కొట్టినా నీళ్ళు పడవు. సో అక్కడ కాస్ట్ మారుతుంది. ఇలాంటి రీజన్స్ అన్ని పోల్చుకుంటే ఇప్పుడు ఏమైంది, చైనా ఒకసారి చైనా కానీ కొన్ని అదర్ ఫారెన్ కంట్రీస్ అదర్ కంట్రీస్ అనేది రిలీజ్ చేస్తున్నాయి రిజర్వ్స్ నిధుల్ని. ఇప్పుడైతే రేట్ ఇప్పుడు ఏమైంది, ఎవరైతే ఎక్కువ ప్రాఫిట్ చేస్తారో అమ్ముకోవడం మొదలు పెట్టారు. కొనేవాళ్ళు లేరు, ఇప్పుడు కొనేవాళ్ళు లేరు కాబట్టి ఆటోమేటిక్ గా రేటు పడిపోతుంది. అండ్ తీసుకున్నా కూడా చాలా మంది అంటే ఏదో ఆర్నమెంట్ రూపంలో కాకుండా బిస్కెట్లు తీసుకుంటున్నారని ఎక్కువగా వింటున్నాను సార్. అండ్ కొన్ని బ్యాంకులు కూడా గోల్డ్ అమ్మేస్తున్నాయి, వాళ్ళు కూడా ఎన్కాష్ చేసుకుంటారు. 10% కొన్న నిధుల్లో గోల్డ్ అమ్మినప్పుడు మార్కెట్ లో అవైలబిలిటీ ఎక్కువైపోతుంది. అవైలబిలిటీ ఎక్కువైనప్పుడు రేట్ పడిపోతుంది. సో సిల్వర్ తగ్గడానికి ఇవి సమ్ ఆఫ్ ద రీజన్స్ వేర్ పీపుల్ ఆర్ హైలీ వాలటైల్ గా ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని నేను చెప్పాను లాస్ట్ టైం మీకు, పెరుగుట విరుగుట కొరకే. ఎప్పుడైనా న్యూటన్స్ లాలో ఒక టెన్నిస్ బాల్ పట్టుకుని ఇసిరేమనుకోండి పైకి, 10-15 seconds పడుతుంది. ఓకే, పడిపోవడానికి 5 seconds చాలు. సో ఇవన్నీ కూడా ఈ రీజన్ వల్ల ఏమవుతుంది, మీకు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది పడిపోతుంది. లాభాలు వచ్చినంత కాలం కొంటాం, లాభాలు ఎప్పుడు తగ్గి అమ్మడం మొదలు పెడతాం. 75,000 ఉన్నది 4 లక్షలు, ఎంత ప్రాఫిట్ అంటే 3 లక్షల పైన ప్రాఫిట్ తులానికి, కేజీకి. అవును. అదేవిధంగా సిల్వర్ లో కూడా 75,000 1,80,000 1,60,000కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 100 కంటే 100% ఎక్కువ పెరిగింది. ప్రాఫిట్స్ ఎన్కాష్ చేసుకోవాలంటే అమ్మడం మొదలు పెడతారు. ఎప్పుడైతే అమ్మడం మొదలు పెట్టారో కొనేవాడు ఉండడు. కొనేవాడు లేకపోతే ఏమవుతుంది, రేపు తగ్గించుకు అమ్మాలి, బార్గెనింగ్ వస్తుంది. రైట్. అయితే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏమన్నా వస్తుందా? ఇప్పుడు సిల్వర్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే బెటరా, లేదంటే మళ్ళీ దాన్ని రీసేల్ చేసుకుందామనో, లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో బాగా పెరుగుద్ది అని ఆశపడే వాళ్ళకి ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటారు? అంటే తొందరలోనే మళ్ళీ 4 లక్షలు 5 లక్షలు చేంజ్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, పెరిగే అవకాశం? ఇప్పుడు గోల్డ్ లో 10,000 12,000 తగ్గిపోయింది, సిల్వర్ లో 90,000 తగ్గింది. ఇన్ ఫ్రంట్ తెలుగులో ఒక ప్రావర్బ్ ఉంది, ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. సో రేట్లు ఇప్పుడు తగ్గినా మళ్ళీ పెరుగుతాయి. ప్రెడిక్షన్ ఐ మే నాట్ బి 100% రైట్, రేట్లు మళ్ళీ పెరుగుతాయి. మీ ప్రెడిక్షన్ ఎప్పుడు రైట్ అవుతుంది, ఎందుకంటే మీరు 4 లక్షలు చేరుతుంది అని అన్నారు, సిల్వర్ 4 లక్షలు చేరింది. సో అదే నాకున్న పర్సనల్ అవగాహనతో చెప్పాను, నాకు పెద్ద ఎక్స్పర్ట్ కాదు కానీ, బట్ వీఆర్ ఆల్సో యూజర్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి నేను 2 years బ్యాక్ మా ఫ్రెండ్స్ చెప్పాను, మా స్కూల్ ఫ్రెండ్స్ కి, అరే సిల్వర్ కొనుక్కుంటా రేటు పెరుగుతుందని. కొనుక్కున్నాడు ఆడు 90,000 పక్క కేజీ పెట్టుకున్నాడు, 4 లక్షలు అయింది. ఎవరు హ్యాపీ అయ్యారు? అరే నీ పార్టీ ఇస్తానని ఫోన్ చేశాను మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, 40 years ఫ్రెండ్షిప్.
ఓకే. ఏంటంటే ప్రిడిక్షన్ అప్పుడు కరెక్ట్ ఉండకపోవచ్చు. బట్ 90% మనం యాక్యురసీ లెవెల్ మెయింటైన్ చేస్తాం. కరెక్ట్. కరెక్ట్. సో ఇప్పుడు తగ్గినా మళ్ళీ పెరుగుతదనేది నాకు క్లారిటీ ఉంది. కానీ మళ్ళీ తగ్గుతుంది. అంటే ఇట్స్ వేవ్ లెంత్, ఫిజిక్స్‌లో వేవ్ లెంత్ ఉంటది ఇట్లా. హ్మ్. సో నా ప్రకారం మీరేమంటారంటే కొనుక్కోవాలా లేదంటే అవసరం అయితే కొనుక్కోండి. ఓకే. డబ్బులున్నాయని కొనుక్కోకండి. ఇట్ ఇన్వెస్ట్‌మెంట్ డిపెండ్స్ అపాన్ లాగా యువర్ రిక్వైర్మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు లాగా పె అంటారా? పెళ్లి ఉందనుకోండి. మీకు బంగారం కావాలి. 10, హ్మ్. 20 తులాలు లేనిది ఏ పెళ్లి కూతురు ఇల్లు దాటదు. అవును. సో పెళ్లి లేకుండా అదే డబ్బులున్నాయి, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోవద్దు. పెరిగాయని కొనుక్కుంటే ఇబ్బంది పడతారు. సో దేర్ విల్ డెఫినెట్లీ ఎ క్రాష్. అట్లనే క్రాష్ అనేది జీరో లెవెల్‌కి అయితే వెళ్ళదు. అది కూడా చెప్తున్నా. హ్మ్. ది కరెక్షన్ ఈస్ ఆల్వేస్ దేర్. 10, 20, 30%. ఇప్పుడు చూసుకుంటే 4,00,000 లక్ష తగ్గిందంటే 25% తగ్గింది. అవును. కరెక్షన్ ఎప్పుడు కూడా పాజిబుల్. ఎందుకంటే ట్రంప్ గారు ఏదనుకుంటే అది జరుగుతది. ఈ గోల్డ్ గాని, బులియన్ మార్కెట్ గాని, స్టాక్ మార్కెట్ గాని, రియల్ ఎస్టేట్ గాని, డిజిటల్ మార్కెటింగ్ గాని ఇవన్నీ కూడా ఒక మాయాజాలం. హ్మ్. మాఫియాస్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటే పెరుగుతది. గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటే ఓటర్స్ ఉన్నాయనుకోండి ఎలక్షన్. జనం అనుకుంటే పెంచుతారు. నేను సీట్ ఎక్కిస్తా. జనం అనుకుంటే నేను సీట్ కూడా తెచ్చేస్తాను. నేను ఓటర్స్‌లో ఇప్పుడు ఏంది 40% యూత్ అంతా లిటరసీ బాగా చదువుకున్నోళ్ళు ఉన్నారు. యంగ్ జనరేషన్ ఎక్కువైపోయింది ఓటర్స్‌లో. ఈ రీజన్స్ అనేది వేరీ అవుతుంటే మనం షుడ్ బి రెడీ ఫర్ ది షాక్స్. ట్రూ. సో, ఎవరైనా సరే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో గాకుండా అవసరం ఉంటేనే గోల్డ్, సిల్వర్ కొనండి అని మీరు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ కొద్దిగా పెట్టుకోవాలి. నిలవలైతే కొద్దిగా పెట్టుకోవాలి. నేను చెప్పాను ప్రతి మానవుడికి, ప్రతి సామాన్యుడికి 100-200 గజాలు ల్యాండ్ ఉండాలి. ఒక పావు కేజీ, అర కేజీ గోల్డ్ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్‌గా పావు కేజీ, అర కేజీ సిల్వర్ కూడా పెట్టుకోండి. హుహుహు. ఇవన్నీ కాకుండా మీరు చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటే ఎమర్జెన్సీ. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియేట్ క్యాషబుల్. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా వాలటైల్ ఉంది. సిట్యుయేషన్ స్లో ఉంది. నిన్న చూసుకుంటే బడ్జెట్ రాగానే స్టాక్ మార్కెట్ ఆల్‌మోస్ట్ 17, 1800 పాయింట్లు పడిపోయింది. అవును. ఈసారి బడ్జెట్‌లో కూడా పెద్దగా పబ్లిక్ కొరిగేది ఏమి లేదక్కడ. చూసుకుంటే పబ్లిక్ ఏమి సామాన్యులకు అంటే సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్స్ ఏం చెప్పలేదు. చెప్పలేదు. ప్లస్ పెద్దగా రాయితీలు ఇవ్వలేదు. ఇన్‌కమ్ టాక్స్ అసలు టచ్ కూడా చేయలేదు. మళ్ళీ కాకపోతే టాక్స్ ఫైలింగ్ రిటర్న్స్ 3 నెలలు పెంచారు. వస్తుంది అని అన్నారు అంతే. సో, ఓకే. అందుకని మనం జాగ్రత్తగా కొనుక్కునేటప్పుడు అవసరం అయితేనే కొనుక్కోవాలి. అవసరం లేకపోతే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్. తగ్గిన తర్వాత కొనుక్కోవడం బెటర్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. థాంక్ యూ అండి.